Welcome back to the sixth video of the chapter, Excretory Products and their Elimination. We have started the topic Physiology of Urine Formation in our fourth video and have discussed the detailed process of glomerular filtration. We have also discussed the second process, that is selective reabsorption, in our fifth video class. Selective reabsorption, renal tubule-లోని ఏ భాగాల్లో జరుగుతుంది, ఏ సబ్స్టెన్సెస్ ఏ ప్రాసెస్ల ద్వారా అబ్జార్బ్ అవడం జరుగుతుంది అనే విషయాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. Now we'll go into the details of third process of urine formation, that is tubular secretion. Tubular secretion తో పాటుగా ఈరోజు మనం mechanism of the concentration of filtrate, that is counter current mechanism for the production of hypertonic urine, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. These are the three processes involved in the formation of urine. First one is glomerular filtration. ఇక్కడ glomerulus లో filtration జరిగి, filtration means the blood is subjected to filtration through tri-layered filtration membrane and two types of pores. ఇక్కడ filtration జరగడానికి మెయిన్ కారణం ప్రెషర్. ఈ ప్రెషర్ వల్ల ఫిల్ట్రేషన్ పోర్స్ ద్వారా సబ్స్టెన్సెస్ ఫిల్ట్రేట్ లోకి చేరుతున్నాయి. అంటే ఫిల్టర్ అయ్యేటువంటి సబ్స్టెన్సెస్ ఏవి అనేది సైజ్ ఆఫ్ ద పోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆల్ స్మాల్ సైజ్డ్ పార్టికల్స్ దే రీచ్ ద ఫిల్ట్రేట్. సో ఆ పదార్థాలన్నీ కూడా మనకి ఫిల్ట్రేట్ లో ఉంటాయి, బోత్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అండ్ ద సబ్స్టెన్సెస్ టు బి ఎక్స్క్రీటెడ్. సో రెండు కూడా ఉంటాయి మనకి ఫిల్ట్రేట్ లో. Now the second process, selective reabsorption. ఇప్పుడు ఈ ఫిల్ట్రేట్ లో యూస్ఫుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ రెండు ఉన్నాయి కాబట్టి మన బాడీలోకి తిరిగి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ఈ రెండో ప్రాసెస్ జరుగుతుంది, దట్ ఈస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. నౌ కమింగ్ టు ద థర్డ్ ప్రాసెస్, ట్యూబ్యులర్ సెక్రీషన్. మనకి ఫస్ట్ ప్రాసెస్ లో వన్ స్టేజ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ జరిగింది, దట్ ఈస్ బేసింగ్ ఆన్ సైజ్. ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ సపరేట్ చేయబడ్డాయి. బేసింగ్ ఆన్ సైజ్ జరిగింది కాబట్టి కొన్ని యూస్ఫుల్ మెటీరియల్స్ కూడా మనకు ఫిల్ట్రేట్ లో ఉన్నాయి, వాటిని రీఅబ్జార్బ్ చేసుకోవడం జరిగింది సెకండ్ స్టేజ్ లో. ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే, దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్. ఒకసారి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ లో వేస్ట్ మెటీరియల్స్ సపరేట్ చేయబడ్డాయి, బట్ బేసింగ్ ఆన్ సైజ్. కానీ రెండోసారి బ్లడ్ నుండి వేస్ట్ మెటీరియల్స్ ఫిల్ట్రేట్ లోకి వస్తాయి. ఎలా అంటే, వేస్ట్ మెటీరియల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ దే ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఫిల్ట్రేట్ ఫర్ ఎలిమినేషన్. సో ట్యూబ్యులర్ సెక్రీషన్ అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ దే రిలీజ్ ఇన్ టు ఫిల్ట్రేట్ ఫర్ ఎలిమినేషన్. So this is the core idea of the three processes involved in the physiology of urine formation. Coming to the first process, glomerular filtration. So glomerular filtration lo jarugutunnadi filtration of the substances along with water. So filtration pores size nu patti base cheskoni substances filter ayyi filtrate loki cherutai. Those substances along with water combined గా మనం దానికి గ్లోమెరులార్ ఫిల్ట్రేట్ అని పేరు పెట్టాం. Coming to the core concept of excretion, that is the fluid excreted out. మనం ఇక్కడ యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది ఎక్స్క్రీషన్ లో. ఎంత యూరిన్ ఫామ్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే, దట్ ఈస్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. ఇక్కడ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ వల్ల ఫిల్ట్రేట్ బౌమెన్స్ క్యాప్సూల్ ల్యూమెన్ లోకి చేరింది. ఇక్కడ మనకు 180 లీటర్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాం. సో ఆ ఫిల్ట్రేట్ నుండి సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరిగింది. అంటే ఫిల్ట్రేట్ నుండి బయటకు వచ్చినాయి సబ్స్టెన్సెస్, కాబట్టి వాటిని మైనస్ చేయాలి. సో మైనస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. అండ్ మళ్ళీ బ్లడ్ లో ఏమన్నా మెటీరియల్స్ మిగిలి ఉంటే అవి ఫిల్ట్రేట్ లోకి వచ్చాయి, అంటే ఫిల్ట్రేట్ కి యాడ్ అయ్యాయి. కాబట్టి దిస్ ఇస్ ప్లస్ ట్యూబ్యులర్ సెక్రేషన్. సో ఎక్స్క్రీషన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే యూరిన్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. అంటే ఏంటి, ఫిల్ట్రేట్ వాల్యూమ్. ఇది ఫిల్ట్రేట్ వాల్యూమ్. దాని నుండి రీఅబ్జార్బ్ అయిన మైనస్ చేసి ట్యూబ్యులర్ సెక్రేషన్ మళ్ళీ రిలీజ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని యాడ్ చేయాలి. ఎక్స్క్రీషన్ ఈజ్ ఈక్వల్ టు గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ మైనస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ ట్యూబ్యులర్ సెక్రేషన్.
Finally, hypertonic urine is released out by the mammals. This is about the physiology of urine formation. ఆ టైంలో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సో అబ్జర్వ్ ద టర్మ్స్ హియర్. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. సో ఫిల్ట్రేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ తిరిగి మన బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి. సో దట్ ఈస్ రీఅబ్జార్ప్షన్. సెలెక్టివ్. మరి ఫిల్ట్రేట్లో రకరకాల సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అంటే లిటిల్ క్వాంటిటీస్లో అబ్జార్బ్ అయ్యే సబ్స్టెన్సెస్ ఉన్నాయి, లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్, అండ్ ఎలిమినేట్ చేయాల్సిన సబ్స్టెన్సెస్ ఉన్నాయి, థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. మరి వాటిని డిఫరెన్షియేట్ చేస్తూ, అంటే మన బాడీ సెలెక్టెడ్గా మనకు అవసరమైనటువంటి సబ్స్టెన్సెస్నే బాడీలోకి రీఅబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కిడ్నీస్ చాలా విచక్షణతో ప్రవర్తిస్తాయి. అవసరమైన సబ్స్టెన్సెస్ని సెలెక్ట్ చేసుకొని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. కాబట్టి ద నేమ్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఈస్ గివెన్ టు దిస్ ప్రాసెస్. సో ఇక్కడ రీనల్ ట్యూబ్యూల్లోని ఏ భాగాలలో ఏ సబ్స్టెన్సెస్ అనేవి రీఅబ్జార్బ్ అవుతాయి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రివైజ్ చేసుకుందాం. జస్ట్ బ్రీఫ్ రీక్యాప్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఆల్ ద ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ. అన్ని ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ పీసీటీ రీజియన్లోనే రీఅబ్జార్బ్ అవుతాయి. దానికి కారణం బ్రష్ బోర్డర్ అండ్ మైక్రోవిల్లై, దే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. And one more reason is active mechanism for the reabsorption, active transport. So maximum reabsorption occurs in the proximal convoluted tubule. మనకు proximal convoluted tubule అనగానే రెండు వర్డ్స్ గుర్తు రావాలి. maximum reabsorption and active reabsorption. ఈ రెండు జరిగేది proximal convoluted tubule లో. Now the filtrate from PCT, it reaches the Henle's loop. ఇప్పుడు filtrate Henle's loop లోకి వస్తుంది. The descending limb of Henle's loop, this is permeable to water. So water is reabsorbed into the body. So water బయటకు వచ్చింది కాబట్టి filtrate concentration gradually increases as it moves down the descending limb and it reaches the maximum at the hairpin bend. Now the filtrate, it enters the ascending limb. In the ascending limb, that is in the thin segment of the ascending limb, NaCl is absorbed from the filtrate into medullary interstitium, that is by passive diffusion. From the thick segment, NaCl is reabsorbed into the medullary interstitium by active transport. So ikkada ascending limb lo filtrate nundi manam NaCl ni body loki absorb చేసుకున్నాం. అంటే ఫిల్ట్రేట్ నుండి సొల్యూట్ పార్టికల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ది ఫిల్ట్రేట్ కాన్సంట్రేషన్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ యాజ్ ద ఫిల్ట్రేట్ మూవ్స్ ఇన్ టు ద మెడులరీ రీజియన్, దట్ ఈస్ ఇన్ టు ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇప్పుడు ఫిల్ట్రేట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి వచ్చాక దీనిలో జనరల్గా రీఅబ్జార్ప్షన్ అంత జరగదు. బట్ బేసింగ్ ఆన్ ద కండిషన్స్ మనకు డీహైడ్రేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. హార్మోన్స్ ప్రభావంతో జరుగుతుంది. బాడీలో అవైలబిలిటీ ఆఫ్ వాటర్, క్వాంటిటీ ఆఫ్ వాటర్ తగ్గినప్పుడు మన బ్రెయిన్కి ఆ ఇండికేషన్ చేరినప్పుడు దీస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ అండ్ దీస్ హార్మోన్స్ దే యాక్ట్ ఆన్ ద distal convoluted tubule and facilitate the reabsorption of water and NaCl. ADH hormone, it influences the reabsorption of water from the filtrate at the distal convoluted tubule region. Aldosterone causes the reabsorption of sodium and chloride ions. ఇక్కడ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో అవసరమైనటువంటి కండిషన్స్లో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది to the influence of hormones. So that's why the reabsorption here is known as facultative reabsorption or conditional reabsorption. So bicarbonate ions kuda filtrate nundi blood loki absorb kavadam jarugutundi distal convoluted tubule. Now the filtrate reaches the collecting duct. Collecting duct lo kuda ADH hormone prabhavanto water reabsorption jarugutundi, that is also facultative reabsorption. And one more interesting point is
From the lower part of the collecting duct, so this urea is absorbed into the medullary interstitium. సో ఇక్కడ ఫిల్ట్రేట్ నుండి కలెక్టింగ్ డక్ట్ కింది భాగం వద్ద ఫిల్ట్రేట్ నుండి కొంత యూరియా, స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ యూరియా కూడా మెడులరీ ఇంటర్స్టిషియంలోకి అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ టు మెయింటైన్ ద హై ఆస్మోలారిటీ ఆఫ్ ద మెడులరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో దీని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ ద సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. సో సబ్స్టెన్సెస్ సెలెక్టివ్గా ఫిల్ట్రేట్ నుండి మన బాడీలోకి రీఅబ్జార్బ్ కావడం అనేది జరుగుతుంది. ఇందులో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనగానే మనకు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ డిస్టల్, నాట్ డిస్టల్, ఇన్ ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్, ఈ రెండింటిలోనూ మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కనిపిస్తుంది. ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ ఇట్ అక్కర్స్ ఇన్ ద మెయిన్లీ ఇన్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ ఆల్సో ఇన్ ద కలెక్టింగ్ డక్ట్. మిగతా భాగాలన్నింటిలోనూ జరిగేది ఆబ్లిగేటరీ ఆర్ మ్యాండేటరీ రీఅబ్జార్ప్షన్. సో ఇది సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో ఉన్న ప్రాసెసెస్ గురించి. సో ఏ సబ్స్టెన్సెస్ అబ్జార్బ్ అవుతున్నాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది, మిగతా అంతా కూడా పాసివ్ ట్రాన్స్పోర్ట్, ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ మరియు ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షన్ ఏ రీజియన్లో కనిపిస్తుంది అనేది మనం ఈ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్లో తెలుసుకోవడం జరిగింది. Now coming to the third process, that is tubular secretion. So blood నుండి వేస్ట్ మెటీరియల్స్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ ద్వారా ఫిల్టర్ అయినాయి కదా. సో అయినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఎందుకు అని ఆలోచించినప్పుడు చూడండి, మన కిడ్నీస్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాయి. చూడండి, ఇవి కూడా ఎంత వివేకంతో పనిచేస్తున్నాయి మన కిడ్నీస్. ఒకసారి ఫిల్టర్ చేసి వేస్ట్ మెటీరియల్స్ సపరేట్ చేసేసి బయటకు వెళ్ళిపోతున్నాయని ఫ్రీగా ఉండట్లేదు. వేస్ట్ చేసిన ఫిల్ట్రేట్ని ఒకసారి చెక్ చేసుకుంటున్నాయి. ఆ ఫిల్ట్రేట్లో ఏమన్నా యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా అని గమనించి వాటిని బాడీలోకి తిరిగి అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. ఫిల్ట్రేట్ని గమనించడం తరువాత అవి బ్లడ్లో ఇంకా వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా అని రెండోసారి బ్లడ్ నుండి వేస్ట్ మెటీరియల్స్ని ఎలిమినేట్ చేస్తున్నాయి. So that is the separation of waste materials, second stage separation of waste materials from the blood. It is the tubular secretion. రెండోసారి ఎలిమినేట్ చేయడమే tubular secretion. ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది గమనిద్దాం. Here tubule, renal tubule, it secretes the waste into the lumen of the tubule, into the filtrate. కాబట్టి tubular secretion అనే పేరు వచ్చింది. సో ఈ వేస్ట్ మెటీరియల్స్ ఎక్కడి నుండి దేనిలోనికి రిలీజ్ చేయబడుతున్నాయి అనేది గమనిద్దాం. సో స్పెషల్ సెల్స్ ఆర్ దేర్, గ్లాండ్యులార్ సెల్స్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. చూడండి, ఇక్కడ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, దీస్ టూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కార్టికల్ రీజియన్. రెండు రీజియన్స్లోనూ రీనల్ ట్యూబ్యూల్లో ఏమున్నాయి, స్పెషల్ సెల్స్, గ్లాండ్యులార్ సెల్స్ ఉన్నాయి. ఈ గ్లాండ్యులార్ సెల్స్ స్టార్ షేప్డ్ సెల్స్ మార్క్ చేశాను. ఈ పీసీటీ, డీసీటీలో ఉన్నటువంటి గ్లాండ్యులార్ సెల్స్ బ్లడ్ నుండి వేస్ట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసి, చూడండి, దిస్ గ్లాండ్యులార్ సెల్ ఈజ్ కలెక్టింగ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ద వేస్ట్ ఇన్ టు ద ఫిల్ట్రేట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు ద పీసీటీ. చూడండి, ఫిల్ట్రేట్ ఇప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్ ల్యూమెన్ నుండి దీని ద్వారా ప్రయాణించేటప్పుడు, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా ప్రయాణించేప్పుడు ఇంకొకసారి దీని మీద ఉన్నటువంటి నెట్వర్క్ ఆఫ్ క్యాపిల్లరీస్, పెరిట్యూబ్యులార్ క్యాపిల్లరీస్లో ప్రవహిస్తున్నటువంటి బ్లడ్ నుండి వేస్ట్ మెటీరియల్స్ కలెక్ట్ చేయబడి ఈ ల్యూమెన్లోకి అంటే ఫిల్ట్రేట్లోనికి సెక్రీట్ చేయబడతాయి. దట్ ఈస్ డన్ బై ద గ్లాండ్యులార్ cells. So that's why it is called tubular secretion. In this process, wastes are collected from the blood flowing in the peritubular capillaries. మనకు ఆల్రెడీ తెలుసు, the network of capillaries and the renal tubule is known as peritubular capillaries. So peritubular capillaries లో ప్రవహిస్తున్నటువంటి బ్లడ్ నుండి వేస్ట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసి ల్యూమెన్లోకి సెక్రీట్ చేస్తున్న సెల్స్ గ్లాండ్యులార్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ పీసీటీ అండ్ డీసీటీ. So this is the idea of tubular secretion.
Next, this tubule is secreting the waste into filtrate. Tubule itself is the secreting the waste into the filtrate. That's why it is known as tubular secretion. ఒక్కసారి గమనిద్దాం. ఆ డయాగ్రామ్ ని ఎన్లార్జ్ చేసి వేయడం జరిగింది ఇక్కడ. These are peritubular capillaries, and from the peritubular capillaries the waste materials are collected by the glandular cells present in the wall of PCT and DCT, and they are secreted into the filtrate for elimination. Tubule itself is secreting the waste into its lumen, that is into the filtrate. That's why the name tubular secretion is given. So ఇక్కడ tubular secretion process ఎలా జరుగుతుంది తెలుసుకున్నాం. Now ఎక్కడ జరుగుతుంది, ఏ సబ్స్టెన్సెస్ ఫిల్ట్రేట్ లోకి రిలీజ్ చేయబడతాయి అనేది చూద్దాం. ఎక్కడ జరుగుతుంది, ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో జరుగుతుంది మెయిన్ గా. ఇట్ ఆల్సో అకర్స్ ఇన్ ద కలెక్టింగ్ డక్ట్. ఈ 3 రీజియన్స్ లోనూ కనిపిస్తుంది. కమింగ్ టు ద పీసీటీ, మనకు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఏమేమి ఫిల్ట్రేట్ లోకి సెక్రీట్ చేయబడతాయంటే H+ ions, creatinine, not creatine here, this is creatinine. Creatinine, ammonia and drugs, they are secreted into the filtrate. Now DCT, it helps in the removal of hydrogen ions, bicarbonate ions, potassium ions and ammonia. So DCT దగ్గర ఈ సబ్స్టెన్సెస్ ఫిల్ట్రేట్ లోకి రిలీజ్ చేయబడతాయి బ్లడ్ నుండి. PCT దగ్గర H+ ions, creatinine, ammonia and drugs రిలీజ్ చేయబడతాయి. And collecting duct also helps in the removal of potassium ions and also hydrogen ions. ఈ 2 ions collecting duct దగ్గర ఫిల్ట్రేట్ లోకి రిలీజ్ చేయబడతాయి. So these are the waste separated from the blood and released into filtrate for elimination. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే H+ ions రిలీజ్ చేయబడడం అనేది 3 places లోనూ జరుగుతుంది. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. 3 places లోనూ హైడ్రోజన్ అయాన్స్ మన బాడీ నుండి సెపరేట్ చేయబడి ఫిల్ట్రేట్ ద్వారా బయటకు పంపించబడుతున్నాయి. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ ను మనం బయటకు పంపిస్తున్నాం అంటే ద సెక్రీషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ pH. యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కూడా ఉపయోగపడుతుంది ట్యూబ్యులర్ సెక్రేషన్, నాట్ ఓన్లీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్స్. చూడండి, అమ్మోనియా, క్రియేటినైన్, డ్రగ్స్ వీటిని ఎలిమినేషన్ కి మాత్రమే కాకుండా ఈ H+ అయాన్స్ కూడా బయటకు రిలీజ్ చేయబడడం మూలంగా మన బాడీలో కాన్స్టెంట్ pH, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కూడా ట్యూబ్యులర్ సెక్రేషన్ ఉపయోగపడుతుంది. దట్స్ వై కిడ్నీస్ ఆర్ సెడ్ టు బి ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ దట్ ఈస్ హోమియోస్టాసిస్. మనం ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాం హోమియోస్టాసిస్లో కిడ్నీస్కి మెయిన్ రోల్ ఉందని. దట్ ఈస్ mainly due to the tubular secretion, the process tubular secretion. Next, ఇక్కడ మనం సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ తరువాత ట్యూబ్యులర్ సెక్రేషన్ నేర్చుకున్నాం. ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 ఒకదాని తరువాత ఒకటి జరగవు. బోత్ ద ప్రాసెసెస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అండ్ ట్యూబ్యులర్ సెక్రేషన్ దే అక్కర్ సైమల్టేనియస్లీ. చూడండి, ఇప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్ హ్యూమెన్లో ఉన్నటువంటి ఫిల్ట్రేట్ ఈ రీనల్ ట్యూబ్యూల్ ద్వారా ఫ్లో అవుతున్నప్పుడు, ఇప్పుడు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతున్నప్పుడు ఈ పై వైపున మనం నోట్ చేసినవన్నీ బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతున్నాయి. ఫ్రమ్ ద ఫిల్ట్రేట్ దే ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ. ఇక్కడ చూపిస్తున్నాయి ఫ్రమ్ ద బ్లడ్ they are reaching the filtrate. This is tubular secretion. కింద మనం చూపిస్తున్నది tubular secretion, పైన మనం చూపిస్తున్నది సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి జరగవు. PCT ద్వారా రీనల్ ఫ్లూయిడ్, నాట్ ఫ్లూయిడ్, ఫిల్ట్రేట్ పాస్ అవుతున్నప్పుడు దిస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అండ్ ట్యూబ్యులర్ సెక్రేషన్ 2 సైమల్టేనియస్ గా జరుగుతాయి. బట్ మన కన్వీనియన్స్ కోసం మనం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నాం. సబ్స్టెన్సెస్ ఏమేమి రీఅబ్జార్బ్ అవుతున్నాయి, ఏమేమి సెక్రీట్ అవుతున్నాయి అని
క్లియర్గా తెలుసుకోవడం కోసం ఒకటి కంప్లీట్ అయ్యాక రీఅబ్జార్ప్షన్ కంప్లీట్ అయ్యాక ట్యూబ్యులార్ సెక్రేషన్లోకి వెళ్ళడం జరిగింది. కానీ దీస్ టూ ప్రాసెసెస్ దే అక్కర్ సైమల్టేనియస్లీ. కమింగ్ టు ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్క్రీషన్, దట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఎక్స్క్రీటెడ్ అవుట్. మనం ఇక్కడ యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది ఎక్స్క్రీషన్లో. ఎంత యూరిన్ ఫామ్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దట్ ఈస్ గ్లోమెర్యులార్ ఫిల్ట్రేషన్. ఇక్కడ గ్లోమెర్యులార్ ఫిల్ట్రేషన్ వల్ల ఫిల్ట్రేట్ బౌమెన్స్ క్యాప్సూల్ ల్యూమెన్లోకి చేరింది. ఇక్కడ మనకు 180 లీటర్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాం. సో ఆ ఫిల్ట్రేట్ నుండి సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరిగింది. అంటే ఫిల్ట్రేట్ నుండి బయటకు వచ్చినాయి సబ్స్టెన్సెస్, కాబట్టి వాటిని మైనస్ చేయాలి. సో మైనస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. అండ్ మళ్ళీ బ్లడ్లో ఏమన్నా మెటీరియల్స్ మిగిలి ఉంటే అవి ఫిల్ట్రేట్లోకి వచ్చాయి, అంటే ఫిల్ట్రేట్కి యాడ్ అయ్యాయి. కాబట్టి దిస్ ఇస్ ప్లస్ ట్యూబ్యులార్ సెక్రేషన్. సో ఎక్స్క్రీషన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే యూరిన్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్లోమెర్యులార్ ఫిల్ట్రేషన్. అంటే ఏంటి? ఫిల్ట్రేట్ వాల్యూమ్. ఇది ఫిల్ట్రేట్ వాల్యూమ్. దాని నుండి రీఅబ్జార్బ్ అయినవి మైనస్ చేసి ట్యూబ్యులార్ సెక్రేషన్ మళ్ళీ రిలీజ్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని యాడ్ చేయాలి. Excretion is equal to glomerular filtration minus selective reabsorption plus tubular secretion. Finally, hypertonic urine is released out by the mammals. We find special mechanism for the concentration of filtrate, that means for the production of hypertonic urine in case of mammals. And that mechanism is known as counter current multiplier system, or simply we can call it as counter current mechanism. మనం ఇప్పటి వరకు యూరిన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి 3 ప్రాసెసెస్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. దీస్ 3 ప్రాసెసెస్ దే అక్కర్ ఇన్ ఆల్ ద నెఫ్రాన్స్ ఆఫ్ అవర్ కిడ్నీ, బోత్ కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ జెక్స్ట్రామెడులరీ నెఫ్రాన్స్. ఈ రెండిట్లోనూ కూడా ఈ 3 ప్రాసెసెస్ జరుగుతాయి. కానీ దిస్ కౌంటర్ కరెంట్ మెకానిజం ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ జెక్స్ట్రామెడులరీ నెఫ్రాన్స్. జెక్స్ట్రామెడులరీ నెఫ్రాన్స్లో మాత్రమే మనకి కౌంటర్ కరెంట్ మెకానిజం కనిపిస్తుంది. అంటే ఇక్కడ కార్టికల్ నెఫ్రాన్స్ ఈ 3 ప్రాసెసెస్ ద్వారా మాత్రమే యూరిన్ని ఏర్పరచి ఆ యూరిన్ని బయటకు ఎలిమినేట్ చేస్తాయి. సో వాటిల్లో ఈ 4th మెకానిజం అనేది జరగదు. సో దిస్ కౌంటర్ కరెంట్ మెకానిజం అక్కర్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ జెక్స్ట్రామెడులరీ నెఫ్రాన్స్. What are the special structures found in the juxtamedullary nephron to carry on the process counter current mechanism? చూసినట్లయితే juxtamedullary nephrons లో we find long Henle's loop. Henle's loop కార్టికల్ నెఫ్రాన్స్ కంటే juxtamedullary nephrons లో చాలా పొడవుగా ఉంటుంది and it extends deep into the medulla. And vasa recta is also well developed in case of this juxtamedullary nephrons. So this long Henle's loop and well-developed vasa recta, due to the presence of these 2 structural features, counter current mechanism occurs in the juxtamedullary nephron. Coming to the terminology, we'll discuss the term osmolarity. Osmolarity is a measure of solute concentration. మనం జనరల్గా solute concentration చెప్పడానికి grams per milliliter or grams per liter అని ఎక్స్ప్రెస్ చేస్తాం. But here, in case of medullary interstitial fluid, we use the term osmolarity. So we'll express this osmolarity as number of osmoles of solute per liter solution. ఇక్కడ మరి medullary interstitial fluid లో solute ఏముంది? దీన్ని మనం solute ఎన్ని osmoles ఉంది ఒక లీటర్ సొల్యూషన్లో అనే దాన్ని బట్టి ఎక్స్ప్రెస్ చేస్తాం. మరి మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి సొల్యూట్స్ ఏమిటి అంటే ద మెయిన్ సొల్యూట్స్ ఆర్ NaCl అండ్ యూరియా. ఈ 2 సొల్యూట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద సొల్యూషన్ ప్రెసెంట్ ఇన్ దిస్ రీజియన్? In the nephron region, surrounding the nephron, medullary interstitium is present in the medullary region. That fluid is said to be medullary interstitial fluid. So the solutes in medulla are NaCl and urea. These are the main solutes, and the solution is medullary interstitial fluid or medullary interstitium. The unit to express the osmolarity
is osmoles per liter. But in case of nephron, మనం ఇక్కడ చాలా minimum quantities లో solute ఉంటుంది కాబట్టి we express this as milliosmoles per liter. చూడండి ఇక్కడ cortical region లో in the outer medullary region the concentration is 300 milliosmoles per liter. It gradually increases towards the inner medulla. In the middle region it is 600 milliosmoles per liter and later increases to 900 milliosmoles. In the deeper medullary region 1200 milliosmoles per liter. So concentration of the medullary interstitium gradually increases from the cortical region to medullary region or from the outer medullary region to inner medullary region. So concentration medulla lopaliki వచ్చే కొలది పెరుగుతుంది, that is 1200 milliosmoles per liter. Let's come to the actual process of counter current mechanism. So mammals, they produce hypertonic urine due to the presence of this counter current mechanism. Here what is the meaning of counter current? Counter means opposite. Current is fluid flow. When the fluid flows in opposite direction in the two limbs of a structure, it is said to be counter current. And this mechanism works mainly in two places, Henle's loop and vasa recta. Look at this diagram. Here, glomerular filtrate is formed in the lumen of Bowman's capsule. From the lumen of Bowman's capsule, this filtrate passes through the PCT and then it reaches the descending limb of Henle's loop. In the descending limb of Henle's loop, it passes downwards. And in the ascending limb of Henle's loop, it passes upwards towards the cortical region. So, the fluid present in the Henle's loop is called renal filtrate. Henle's loop ద్వారా ప్రయాణిస్తున్నది renal filtrate. So the flow of renal filtrate in the two limbs of Henle's loop is in opposite direction. So this is known as counter current mechanism. If you come to the case of vasa recta, here vasa recta is the network of capillaries, loops of capillaries around the Henle's loop. This is the efferent arteriole. It divides into capillaries and forms these peritubular capillaries and vasa recta here. This is the descending limb of vasa recta. చూడండి ఇక్కడ నుంచి ఫామ్ అయింది descending limb of vasa recta. In this descending limb, blood flows downwards. Now coming to the ascending limb of vasa recta, blood flows upwards. The fluid in vasa recta is said to be blood. So blood flows downwards in this descending limb and then it flows upwards in the ascending limb. So the flow of blood in the two limbs of vasa recta is also in counter current pattern. So here this vasa recta and Henle's loop, they are close to each other, closely arranged. This arrangement, that means the proximity between the Henle's loop and vasa recta and the two counter currents. One is counter current of renal fluid, and second one is counter current of blood. They help in maintaining the increasing osmolarity. So ఈ రెండిటి వల్లనే osmolarity outer medullary region నుండి inner medullary region కి పెరుగుతుంది. This gradual increase of osmolarity is said to be concentration gradient, and this gradient is caused mainly by two solutes, those are NaCl and urea. Now we'll discuss how do they cause the osmolarity gradient, what is their role. First coming to the NaCl. So NaCl ఇక్కడ osmolarity gradient కలగడానికి కారణం ఏమిటి అనేది గమనిద్దాం. So very interesting to know this point. చూడండి, this yellow colored one is Henle's loop. This is descending limb of Henle's loop. This is ascending limb of Henle's loop. We already know the point, that is
the ascending limb of Henle's loop, its wall is permeable to electrolytes. So this NaCl, it moves out of the filtrate at this ascending limb into the medullary interstitial fluid. మనకి ascending limb వద్ద filtrate నుండి NaCl medullary interstitial fluid లోకి by both active transport and passive transport ద్వారా కూడా మూవ్ అవుతాయని తెలుసుకున్నాం. So now this NaCl from this ascending limb of Henle's loop reaches the medullary interstitial fluid. From this medullary interstitial fluid, it enters the descending limb of vasa recta. And ఇక్కడ నుండి మళ్ళీ ఇది వాసా రెక్టాలోకి, రెడ్ కలర్ లో ఉన్నది వాసా రెక్టా. సో NaCl ఇప్పుడు వాసా రెక్టాలోకి ప్రవేశించింది. సో అలాంగ్ విత్ బ్లడ్ సర్క్యులేషన్ చూడండి, దిస్ ఇస్ డిసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్ లో బ్లడ్ కిందకి ఫ్లో అవుతూ మళ్ళీ అసెండింగ్ లింబ్ లోకి వెళ్తుంది. సో అలాంగ్ విత్ బ్లడ్ సర్క్యులేషన్, the NaCl which is diffused into this descending limb now reaches the ascending limb. The ascending limb, this NaCl is returned into the medullary interstitium. మళ్ళీ తిరిగి medullary interstitium లోకి వచ్చేస్తుంది. This is about the movement of NaCl. దీన్ని మనం ఫ్లో చార్ట్ రూపంలో గమనిద్దాం. ఫస్ట్ NaCl ascending limb of Henle's loop నుంచి మెడుల్లాలోకి వచ్చింది. This is the first movement of NaCl. Medullary interstitial fluid నుంచి again it enters the descending limb of vasa recta. దీనిలో ప్రవేశించింది. Along with blood circulation, it reaches the ascending limb of vasa recta. ఈ రెండు కంటిన్యూషన్ లోనే ఉంటాయి కాబట్టి ascending limb లోకి వెళ్ళింది. From the ascending limb, again it is returned. It is released into the medullary interstitial fluid. అంటే ascending limb of Henle's loop నుంచి medullary interstitial fluid లోకి వచ్చినటువంటి NaCl వాసా రెక్టా ద్వారా లోపలికి వెళ్ళి మళ్ళీ దాని నుంచే బయటకు వచ్చి అగైన్ ఇట్ రీచెస్ ద మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. అసలు ఈ మూమెంట్ యొక్క అవసరం ఏమిటి? ఇది లేకుండా ఇది మనకు మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లోనే NaCl ఉండిపోవచ్చు కదా అని డౌట్ వస్తుంది మనకు. So specific reason is there for it. The purpose of this movement is to hold all the ions in the medullary interstitial fluid. ఇప్పుడు ఈ NaCl గనక ఈ మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లోనే స్థిరంగా ఉండిపోతే దీని కాన్సన్ట్రేషన్ హైపర్టానిక్ గా ఎప్పుడు ఉండిపోతుంది. మరి కార్టికల్ ఫ్లూయిడ్ హైపోటానిక్ గా ఉంటుంది కాబట్టి సొల్యూట్ పార్టికల్స్ కార్టికల్ రీజియన్ లోకి డిఫ్యూజ్ అయిపోతాయి. సో కార్టికల్ రీజియన్ లోకి ఈ సొల్యూట్ పార్టికల్స్ డిఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి NaCl పార్టికల్స్ ఇక్కడ డిసెండింగ్ లింబ్ లోపలికి వెళ్ళడం, మళ్ళీ అసెండింగ్ లింబ్ నుండి బయటకు రావడం చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కార్టికల్ రీజియన్ లోకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఇక్కడ ఇవి సైక్లికల్ గా తిరుగుతూ ఉంటాయి. ది సైక్లిక్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ అయాన్ helps in the maintenance of high concentration of medullary interstitial fluid. This is about the movement of NaCl. Next solute present in the medullary interstitial fluid is urea. So మనం selective reabsorption దగ్గర ఈ విషయం గురించి డిస్కస్ చేసాం. Smaller quantities of urea is reabsorbed from the lower part of the collecting duct. సో ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లోయర్ రీజియన్ నుండి మనకు మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లోనికి యూరియా అబ్జార్ప్షన్ జరుగుతుంది. యూరియా ఈజ్ లెస్ టాక్సిక్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ అండ్ ఇట్ కమ్స్ అండర్ లో థ్రెషోల్డ్ సబ్స్టెన్స్. సో స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ యూరియా ఈజ్ రీటైన్డ్ ఇన్ ద మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఇక్కడ మెడుల్లాలో ఉన్నటువంటి యూరియా ఇట్ రీచెస్ ద అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ and it passes along with the filtrate and then reaches the collecting duct. So collecting duct లోకి ప్రవేశించినప్పుడు ఫిల్ట్రేట్ ద్వారా ప్రయాణిస్తూ కలెక్టింగ్ డక్ట్ లోయర్ పార్ట్ కి చేరినప్పుడు this region, this urea is again absorbed into the medullary interstitial fluid. ఈ విధంగా మెడుల్లాలో రిటైన్ అయ్యి ఉన్నటువంటి యూరియా మెడుల్లరీ రీజియన్ నుండి అసెండింగ్ లింబ్ లోకి ప్రవేశిస్తుంది. అసెండింగ్ లింబ్ నుంచి
ఫిల్ట్రేట్ ద్వారా ప్రయాణిస్తూ కలెక్టింగ్ డక్ట్ చేరుతుంది. కలెక్టింగ్ డక్ట్ లోయర్ పార్ట్ లో ఇది అగైన్ అబ్జార్బ్డ్ ఇంటూ ద medullary interstitial fluid. The purpose of this cyclic movement of urea is also to maintain the medullary interstitial fluid hypertonic. ఈ విధంగా రెండు సబ్స్టెన్సెస్ బోత్ NaCl and urea రెండు సబ్స్టెన్సెస్ దే కీప్ ద మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ హైపర్టానిక్. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ హైపర్టానిక్ గా ఉండడానికి మామల్స్ హైపర్టానిక్ యూరిన్ ని ప్రొడ్యూస్ చేయగలగడానికి మధ్య లింక్ ఏంటి అనే విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Because of the presence of this NaCl and also urea, this medullary interstitial fluid becomes hypertonic. Now the filtrate present in the collecting duct is hypotonic when compared to the medullary interstitial fluid. We know the principle of osmosis. So water eppudu kuda it moves from hypotonic region to hypertonic region. So ikkada medullary tissue fluid hypertonic ga unnappudu outer medium hypertonic ga undi kabatti hypertonic medium loki hypotonic medium nundi water reabsorption jarugutundi. So more water is reabsorbed from the filtrate present in the collecting duct into medullary interstitium. So easy ga water filtrate nundi mana medullary interstitium loki pravesinchadaniki veelutundi because of this hypertonicity of the medullary interstitial fluid. సో మరి ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లో ఉన్నటువంటి ఫిల్ట్రేట్ నుండి వాటర్ గ్రాడ్యువల్ గా మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లోకి వచ్చేసింది కాబట్టి దిస్ యూరిన్ బికమ్స్ హైపర్టానిక్. చూడండి ఇక్కడ మెడుల్లరీ టిష్యూ ఫ్లూయిడ్ కాన్సంట్రేషన్ కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. దాన్ని బట్టే ఇక్కడ ఫిల్ట్రేట్ కాన్సంట్రేషన్ కూడా ఇక్కడ ఫిల్ట్రేట్ ఇక్కడ 600 ml కి ఈక్వల్ గా చేసుకుంటూ వస్తుంది మిల్లీ ఆస్మాల్స్ కి, ఇక్కడ 900 మిల్లీ ఆస్మాల్స్ అవుతుంది, ఇక్కడ 1200 మిల్లీ ఆస్మాల్స్ పర్ లీటర్. అంటే ఇక్కడ కూడా చివరకు హైపర్టానిక్ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి బయటకు పంపించబడుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కౌంటర్ కరెంట్ మెకానిజం mammals they can excrete hypertonic urine. Human kidneys can produce the urine 4 times more concentrated than the initial filtrate formed. So this is about the counter current mechanism which occurs only in the juxtamedullary nephrons. The next class will start a new topic, that is osmoregulation.